ఆహా! రికార్డులు సెట్ చేసుట్లనే గాని, సెట్ చేసిన ఆ రికార్డులను తిరగ రాసుట్లనే గాని, మన తెలంగాణ అబ్కారీ శాఖోళ్ళు చేయి తిరిగిపోయిరుల్లా. ఎండాకాలం వచ్చిందంటే ఆల్ టైమ్ రికార్డులే సెట్ చేసుకుంటా పోతున్నారు. ఇగో మళ్ళా ఈ తాప కూడా కొత్త రికార్డు నమోదు చేసినట్టు ఇప్పటికే ఏందో చూసేరి. ఆబ్కారీ శాఖల రికార్డు అది కూడా ఎండాకాలంలో అంటే ఇంకేముంటది, చల్లటి బీర్ల సేల్స్లనే. అవు మళ్ళా మల్క రికార్డు కొట్టిరు బీర్ల సేల్స్ల మన తెలంగాణ అబ్కారోళ్ళు. ఏప్రిల్ 1వ తారీఖు సంధి మొన్న 18 తారీఖు దాకా లెక్క చూస్తే 670 కోట్ల రూపాయల బీర్లు గుంజేసి ఆల్ టైమ్ రికార్డ్ సెట్ చేసిరు. ఇప్పటిదాకా బీర్ల అమ్మకాలల్లా ఇదే ఆల్ టైమ్ రికార్డ్ అట. ఎండలు దంచిగొట్టుడు, సెలవులు ఎక్కుండు, పండుగలు, పెండ్లీలు, దావతుల సీజన్ ఉండు, అండ్ల ఇంకా ఓట్ల సీజన్ షురు అవుడు, అన్ని కలిసి వచ్చినాయి బీర్ల అమ్మకాలకు. 18 రోజుల్లోనే 23,59,000 కేసుల బీర్లు అమ్ముడైనాయి అంటే చూసుకో ఇక. పోయిన తాప కంటే ఇది 28% ఎక్కువనట. గొప్ప ముచ్చట ఏంటంటే రికార్డు లెవెల్ రిక్వైర్మెంట్ ఉన్నా, డిమాండ్ నడుస్తున్న బీర్ల సప్లైలా ఎక్కడ తగ్గనీయలే మన అబ్కారీ శాఖలు. బ్రివరేజెస్ కంపెనీలతోని ముందే మాట్లాడి పెట్టినట్టుర్రు మనోళ్లకు ఏ పూట బీర్ల లోటు రాకుండా చూసుకోవాలని. అందుకే వాళ్ళు కూడా ఎప్పటికప్పుడు స్టాక్ సరిగ్గా మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నారేమో. ఇక ఇట్లా మెయింటైన్ చేసినాక బీర్ బాబులు వెనుకకు పోతెట్లా. అందుకే చెలో నడువురాబాయ్, సల్లగా ఓ 2 బీర్లు వేసొద్దాం. మన తెలంగాణలో బీర్ సేల్స్ ను ఆల్ టైమ్ రికార్డుకు చేరుద్దాం అనుకున్నట్టున్నారు. కానీ ఎండాకాలం పురా గొడవలే. అప్పుడే ఆల్ టైమ్ రికార్డు కొట్టిరంటే ఇక సీజన్ మొత్తం వచ్చినాక ఇంకెన్ని రికార్డులు బ్రేక్ అవుతాయో కదా. అది మన తెలంగాణలో తాగుడుకున్న రేంజ్ అంటే తున్కల కూరలకైనా తాగుడుకైనా తగ్గేదేలే.